గూగుల్‌లో లేదా చాట్ జీపీటీలో దొరకని ఒక సీక్రెట్, ఒక రహస్యమైన జ్ఞానంని శ్రీకృష్ణుడు ఈ 9థ్ చాప్టరు లో చెప్తాడు. అదేంటంటే రాజవిద్య. సో, ఇది అత్యంత రహస్యము అయిన జ్ఞానమని చెప్తాడు. ఎందుకనంటే బేసికల్లీ ఇది అనుభవంతోనే అర్థమయ్యే ఒక రహస్యం. సో, ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దేవుడిని గుళ్ళోనో, ఆకాశంలోనో వెతుకుతాం. కానీ కృష్ణుడు ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు. ఈ చాప్టర్ 9 ఫస్ట్ శ్లోకాలలో. ఏమంటాడంటే నేను అంతటా ఉన్నాను కానీ దేనికి అంటుకోను. అంటే నీటిలో ఇప్పుడు అలలు ఉంటాయి కదా! ఆ అలలు లాగా ఆయనలోనే అంతనే ఉంది. కానీ నేను దేనికి బందీని గాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రియల్ లైఫ్‌లో తీసుకుంటే మనము డే టు డే బేసిస్‌లో అన్ని చాలా బాధ్యతలు ఉంటాయి మనకు. సో, వైఫ్, సిస్టరు, మదరు, కిడ్స్ అని. సో, బేసికల్లీ ఆ రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ అందరితోని డిటాచ్‌మెంట్‌తో ఉండడమే ఈ రహస్యము, ఈ రాజవిద్య. దానికి రాజవిద్య అంటే అసలైన మీనింగ్ అది. సో, ఇది ఇలా ఈ డిటాచ్‌మెంట్ అనేది నీకు ఎక్స్‌పీరియన్స్ అయితే, నీకు అర్థమైతే లైఫ్‌లో అసలు బేసికల్లీ నీకు డిప్రెషన్ అంటూ, హర్టింగ్ అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే నువ్వు దేనికి డిటాచ్డ్ కాదు కాబట్టి. నీ డ్యూటీ మాత్రం, నీ రెస్పాన్సిబిలిటీ మాత్రమే నువ్వు చేస్తావు.